యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందరికి రావడం జరుగుతుంది. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, చాలా చిన్న వయసులో తన చిన్నతనం నుంచి మంచి సారథ్యం వహిస్తూ ఎద్దల మీద ప్రేమ అభిమానాలతో ఈ వృత్తిని కొనసాగిస్తున్నటువంటి గాబుల్స్ గుత్తి ఆదిల్ గారి షెడ్ వీడియోకి అయితే వచ్చాను. నేను చాలా రోజుల నుండి చూస్తున్నా, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఒంగోలు జాతి పశు పోషకులు, ప్రేమికులు ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద ప్రతి ఒక్క రైతును ప్రోత్సహించే విధంగా మనం ఎద్దులను రైతులను ఉత్సాహంగా మనం ఏ వీడియో అయినా తీసే ముందు ప్రతి ఒక్క రైతుని ఉత్సాహపరచాలి. ఎందుకంటే చిన్న నుంచి పెద్ద రైతు వరకు ప్రతి ఒక్కరూ తను ఏదో ఒక విధంగా పైకి రావాలనే ట్రై చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది యూట్యూబ్ ఛానల్ అతనులు, కొంతమంది చాలామంది ఎవరి వాళ్ళ ఇష్టానుసారంగా పెడుతున్నారని చాలామంది రైతులైతే బాధపడుతున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్క రైతు సోదరులను, ప్రతి ఒక్కరిని మనం ఎంకరేజ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు గుత్తి ఆదిల్ గారు చాలా చిన్న వయసు నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి, దరిదాపు నాకు పరిచయం అయ్యి 2013 నుంచి నాకు తెలుసు. అప్పటి నుంచి కూడా అతను చాలా మంచి ఎద్దుల మీద ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మంచి సారథ్యం వహిస్తూ, ఎక్కడైనా పందాలు జరిగినా తన ఎద్దులతో పార్టిసిపేట్ చేస్తూ, అలాగే ఎక్కడికైనా సారథ్యం వహిస్తూ ఎద్దులకు మంచి సారథ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి మన గుత్తి ఆదిల్ గారు. ఇంత చిన్న వయసులో సారథ్యం నేర్చుకొని ఎక్కడికి పోయినా ఎద్దులను మంచి బహుమతులను తెప్పిస్తున్నటువంటి వ్యక్తి గుత్తి ఆదిల్ గారు. ఇలాంటి వ్యక్తులను మనం చాలామందిని ఎందుకంటే ఉత్సాహపరచాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదా మనకు రైతులు చాలామంది ముందుకు వస్తున్నది. కొత్త వాళ్ళు ఇంకా ఎవరైనా రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న వ్యక్తి ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించుకొని తనంతకు తాను ఎక్కడికి పోయినా ఎద్దులను పందెంలో తీసుకెళ్ళి ఒక సారథ్యం వహిస్తూ మంచి బహుమతులను సాధిస్తున్నటువంటి వ్యక్తి గుత్తి ఆదిల్ గారు. ఈ గిత్త పేరు వచ్చేసి మహానంది. ఈ గిత్తకు మహానంది అని నామకరణం అయితే చేసుకున్నారంట. ఈ గిత్తను అక్షరాల 11 లక్షలకైతే కొన్నారు గుత్తి ఆదిల్ గారు. మంచి ఇరుపక్కల వస్తుంది ఈ గిత్త. ఎక్కడికి పోయినా కానీ బాగా తనదైన శైలిలో ప్రదర్శన ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నటువంటి గిత్త ఈ మహానంది గిత్త. అలాగే నెక్స్ట్ ఈ గిత్త ఎన్నో చోట్ల ఓల్డ్ కేటగిరీలో ఎన్నో బహుమతులను సాధించి మంచి పేరు తెచ్చుకున్నటువంటి గిత్త, అందరికీ తెలిసినటువంటి గిత్త. ఈ షెడ్డులో వీళ్ళైతే ఒక పౌరుషము, కోపము కొన్ని గిత్తలలో నేను ఏ షెడ్డుకి వెళ్ళినా కూడా ఎద్దు దగ్గరికి వెళ్ళే వీడియో తీస్తాను. ఎందుకంటే నాకైతే భయం అయితే ఉండదు. కొందరు పొడుస్తాయని ఎద్దుల దగ్గరికి అయితే పోరు. మనకు అలాంటి భయం అయితే ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడూ గిత్తలతో మెదిగి రైతులాగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి గిత్తలను మచ్చిగా చేసుకోవడము చాలా ఆనవాయితీ అనమాట. ఈ గిత్త పేరు ఏంది పెట్టింది? అన్నమయ్య. ఈ గిత్తకు తను తెచ్చుకున్నటువంటి గిత్త అన్నమయ్య అని పేరైతే నామకరణం చేశారు. ఈ గిత్తను రెండింటిని నెక్స్ట్ పందెంలో దించబోతున్నారు. ఎక్కడనేది మీకు తొందరలోనే చెప్తాను. ప్రతి ఒక్కరికి చెప్పమంటారా? నర్రవాడ పందెంలో ఈ గిత్తను రెండింటిని జత చేసి దించుతున్నారు గిత్తను. ఎన్ని పందాలు ఆడిన ఈ గిత్త ఈరోజు చాలా బహుమతులను సాధించినటువంటి గిత్తలను, ఈ గిత్తలకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వీటిని మంచి సారథ్యం వహిస్తున్నటువంటి గుత్తి ఆదిల్ గారి షెడ్ వీడియోలో ఈరోజు ఉన్నాం మనము. అలాగే నేనేం భయపడతా అనుకుంటాను వాళ్ళ మాదిరి మొగదాడు పట్టుకొని చీలుచ్చా. నేనేం భయపడే రకం కాదు వాని మాదిరి. దా జరుగుమా తీయాగు.